రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రూప్ 3 పరీక్షను నిరుద్యోగులకు శాపంగా మారింది. గ్రూప్ 3 పరీక్ష కేంద్రంలోని ఫోటో లేని కారణం చేత పరీక్ష కేంద్రం నుండి పంపిన సిబ్బంది పరీక్ష కేంద్రానికి ముందుగా వచ్చిన వారు కూడా ఫోటో లేని కారణం చేత వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోగా ఫోటో తీసుకురావాలని చెప్పగా వెనుతిరిగిన అభ్యర్థులు వారు ఫోటో తీసుకుని వచ్చే సమయానికి పరీక్ష సమయం ముగియడంతో అభ్యర్థులు పరీక్షాధికారులు బ్రతిమాలినా తాను కూడా ఏం చేయాలని చెప్పారు. దీంతో అక్కడికి వచ్చిన ఏసీపీ మడత రమేష్ ను అభ్యర్థులు అభ్యర్థించగా తాను అభ్యర్థుల తరపున అడుగగా సిబ్బంది నిరాకరించడమైందని దీంతో అభ్యర్థులు నిరాశతో కన్నింటి పర్వంతమై వెనుదిరిగారు. నేను ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా మలహార మండలం పెద్దతులం గ్రామం నుంచి ఎన్నో కష్ట నష్టాలకు ఆర్థిక పరిస్థితులకు ఎదుర్కొని నేను ఒక నిరుద్యోగిని. ఎగ్జామ్ రాయడానికి నేను ఈరోజు గోవర్గన్లో ఉన్న శారదానగర్లో ఉన్న గర్ల్స్ ఇంటర్ కాలేజ్కి రావడం జరిగింది, గర్ల్స్ జూనియర్ కాలేజ్కి రావడం జరిగింది. అయినా కానీ మీకు నేను 9:20కే వచ్చిన ఆల్రెడీ సెంటర్కు. 9:20కి వస్తే మీకు ఫోటో లేదు, కాబట్టి మీరు 100% మీరు ఫోటో తీసుకొని రండి, ఫోటో తీసుకొని వచ్చి పెట్టండి అని వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. అయినా కానీ నేను 9:25కి వెళ్ళి ఫోటో తెచ్చుకొని ఫోటో పెట్టుకున్నా కానీ మాకు ఇక్కడ టైం అయిపోయింది, 9:30 అయిపోయింది. మీకు మేము ఎగ్జామ్ రానియం, మేము ఏం చేయలేమని ప్రజాపాలన చెప్పకుండా ఈ రేవంత్ రెడ్డి సర్కారు నాకు నా జీవితాన్ని ఆగం చేసింది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకుంటున్నా. ఈ జాబ్ తప్పకుండా నేను కొట్టాలని నేను ఎన్నో కష్ట నష్టాలను కోర్చుకొని చదువుకుంటే ఈరోజు నా జీవితం ఆగం చేసి, నా జీవితమే కాదు ఇక్కడ ఉన్న 15 మంది జీవితాలు కూడా ఆగమైనాయి. వీళ్ళు కూడా ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులకు పిల్లల పాపలతోని వాళ్ళ కష్టాలతోని వీళ్ళ కష్టాలతోని చదువుకొని ఎగ్జామ్ రాయడానికి వస్తే మీకు ఫోటో లేదని కారణం. ఫోటోలు మేము ఇంటర్వ్యూలో వచ్చినా కూడా మీకు ఫోటో లేదు అని ఫోటో తీసుకుని వచ్చి పెట్టుకున్న వరకే ఇక్కడ గ్లేట్ కోడ్ చేసి మా దగ్గర ఏం లేదు. మేము సార్ని పోలీసులను కూడా రిక్వెస్ట్ చేసినాము, సార్ పంపేయండి అని. మా దగ్గర ఏం లేదని లోపల సూపర్వైజర్ సార్ కూడా మేము ఏం చేయలేమని అక్కడ కూడా గ్లేట్ కోడ్ చేసారు. ఫోటో అంటే ఇక్కడ యూనిక్ ఐడెంటిఫై ఫోటో ఉంటుంది. TGPSC ఫోటో అంటే ఈ ఫోటో మెయిన్ ఫోటో ఇది. యూనిక్ ఐడెంటిఫికేషన్ 1 టైం పాస్వర్డ్ TGPSC ఫోటో. ఈ ఫోటో లేకపోతే అబ్జెక్షన్ చెప్పాలి, మమ్మల్ని పంపించకూడదు, లోపల పంపించకూడదు. కానీ ఇక్కడ ఫోటో ఉంది కదా, మెయిన్ ఫోటో ఉంది, ఈ ఫోటో ఉంది. ఓన్లీ ఇది పాస్పోర్టో ఈ ఫోటో లేకపోతే ఈ కంపల్సరీ కావాలి. ఇది దీంతో ఏం పని ఏముంది? మేము ఆల్రెడీ ఉన్నాం కదా, మా ఫేసులు ఉన్నాయి కదా, ఫేసులు కనబడుతున్నాయి కదా. అయినా కానీ మేము ఫోటో తెచ్చి పెట్టుకుంటే ఈరోజు మీకు లేట్ అయిందని మాకు ఎగ్జామ్ రానియకుండా మమ్మల్ని గేట్ నుంచి పంపించారు. ఇదే నా ప్రజా పరిపాలన అంటే? ఇదేనా కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులు చేసిన న్యాయం? ఇదేనా? ఇప్పుడు ఇక్కడ 20 మంది నిరుద్యోగుల బతుకు ఏం కావాలి? వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఈ విధంగా TGPSC యొక్క ఎగ్జామ్ యొక్క ఇది